కడప జిల్లాలో భోగి సంబరాలు అంబరాన్నంటాయి. వైసీపీ ఆధ్వర్యంలో భోగి మంటలు వేసి సంబరాలు జరుపుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలపైన తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ భోగి మంటలు వేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ భోగి మంటల్లో జీవో కాపీలు దగ్ధం చేశారు. రైట్, ఇప్పుడు మనం విజువల్స్ చూస్తున్నాం. కడప జిల్లాలో భోగి మంటలు వినూత్నంగా చేసుకున్నారు వైసీపీ కార్యకర్తలు. వైసీపీ ఆధ్వర్యంలో ఈ భోగి మంటలను వేసి సంబరాలు జరుపుకున్నారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలపైన తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ భోగి మంటలు వేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ సుధీర్ కడప నుండి సిద్ధంగా ఉన్నారు. సుధీర్, చెప్పండి. గుడ్ మార్నింగ్ జమీమా. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి మొండి వైఖరి నిర్ణయానికి నిరసనగా అయితే కనుక ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఏదైతే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మొదటి పండుగ అయినటువంటి భోగి రోజునైతే కనుక పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఆనాడు తీసుకొచ్చినటువంటి ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి జీవో పత్రాలను కూడా పూర్తి స్థాయిలో కూడా భోగి మంటలు అయితే కనుక కాల్చి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనుక కనపరచు. అయితే ప్రస్తుతానికి మనం విజువల్లో కూడా చూసుకోవచ్చు. ఏదైతే జీవో కాపీలను కూడా భోగిలో వేసి కాల్సిన అయితే ఉంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మాజీ మేయర్ సురేష్ బాబు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటి అసలు చెప్పండి, ఈరోజు దాదాపుగా ఎందుకు ఈరోజు భోగి మంటల్లో ఈరోజు జీవో కాపీలు కాల్చడం జరుగుతుంది? ముందుగా రాష్ట్ర ప్రజలకందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. గడిచిన 6 నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టడం జరిగింది. గడిచిన 6 నెలలుగా కోటి సంతకాల సేకరణలో కూడా మేము సంతకాలు సేకరించి గవర్నర్కి ఇచ్చి ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలి, ఈ ప్రభుత్వానికి పేద ప్రజల కోసం నిర్మించిన మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా ప్రభుత్వమే రన్ చేయాలని ఉద్యమంలో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో, అన్ని తాలూకా హెడ్ క్వార్టర్స్లో భోగి పండుగ రోజున నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కుటుంబ ప్రభుత్వానికి బుద్ధి వచ్చి ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్యని వైద్యాన్ని ప్రైవేట్ పరం చేయొద్దండి, విద్యని వైద్యాన్ని వ్యాపారంగా చేయొద్దండి, పేద ప్రజలకు అందుబాటులో ఉండే ఈ వైద్యాన్ని విద్యని ప్రజలకి అందజేయాలని చెప్పేసి ఆలోచన తేవాలని చెప్పేసి ఈ నిరసన కార్యక్రమంలో భాగం. నిజంగా తెలుగుదేశం పార్టీ స్థాపకుడు ఎన్టీ రామారావు గారు 83లో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆ రోజున్న పరిస్థితుల్లో కూడు గూడు గుడ్డ అనే నినాదంతో రాజకీయాలకు రావడం జరిగింది. కానీ ఈ రోజున్న నాగరిక పరిస్థితుల్లో ప్రజలకందరికీ కూడా కూడు గూడు గుడ్డ కాదు, విద్యకి వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచన ఈ ముఖ్యమంత్రికి, ఈ కుటుంబ ప్రభుత్వానికి ఆలోచన రావడం లేదు. నిజంగా వైద్యానికి అయ్యే ఖర్చు, విద్యకి అయ్యే ఖర్చు పేద ప్రజలు నడ్డి విరిచే పరిస్థితులు ఉన్నాయి ఈ రోజుల్లో. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఆపాలని పూర్తిస్థాయిలో కూడా ఇప్పటికైనా చంద్రబాబు పూర్తిస్థాయిలో కూడా ఇప్పటికైనా దేవుడు ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి ఈరోజు ఏదైతే ఆయన తీసుకున్నటువంటి మండి వైఖరికి నిరసనగానే ఈరోజు అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ప్రైవేటీకరణకు సంబంధించి అయితే కనుక ఈరోజు జీవోలు దగ్ధం చేస్తామని చెప్తున్నారు. రానున్న రోజుల్లో కూడా పూర్తిస్థాయిలో కూడా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి మాజీ మేయర్ సురేష్ బాబు పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.